సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్స్ ను ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మెషిన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం నడిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు నమూనాను ప్రారంభించారు. మనము ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఇష్యూ చేస్తున్నామో దాంట్లో ప్రభుత్వం తరఫున 5 లక్షలు పెట్టుకుంటే ఎలాంటి ఇల్లు మీరు కట్టుకోవచ్చు అని ప్రభుత్వం ఒక మోడల్ హౌస్ తయారీ చేసిన అది నా వెనక ఉంది. ఈ మోడల్ నిరుపేదవాళ్ళు మినిమం 5 లక్షలు ఉంటే ఎట్లా కట్టుకోవచ్చు అనేది మోడల్ ఇక్కడ కట్టి ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ఈరోజు అది ఇనాగ్రేట్ చేయబడ్డది. సో రామచంద్రాపురంలో నడిగూడెంలో మనం పైలట్ ప్రాజెక్ట్ కింద సాచురేషన్ మోడ్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వాళ్ళని చూసి వాళ్ళన్నిటికీ కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను ఇది ఇనాగ్రేట్ చేసినాక మన పీడీ గారితో మాట్లాడితే కొన్ని గ్రౌండ్ అయినాయి, ఇంకా కొన్ని గ్రౌండ్ అయ్యేటుకున్నాయి. అవి కూడా ఎట్లా చేయాలి, ఇందులో L1, L2, L3లో కొందరు ఉన్నారు, అవి కూడా L1గా చేసి ఇంకా కొందరికి వచ్చేటట్టు పైలట్ ప్రాజెక్ట్లో కేఆర్సీపురంలో వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈరోజు కోదాడలో 2 అంటే గుడిబండాల మరి హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ ఇన్ కోదాడ్ టౌన్ నేను డిఎంఎఫ్టీ నిధుల కింద 25 లక్షలు పెట్టి ఒక్కొక్క కంప్యూటర్ డిజిటల్ క్లాస్ రూమ్ అనేది 25 కంప్యూటర్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ట్రైనింగ్కి మన టీచర్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడము జరుగుతుంది. మన ఓన్ స్కూల్ టీచర్స్కి స్కూల్ అవర్స్ తర్వాత కొంత దెన్ ఒక పెద్ద స్క్రీన్, ఒక 50 ఇంచెస్ స్క్రీన్ కూడా ఏదైతే పిల్లలందరూ కూడా ఈ ఆడియో విజువల్ కంటెంట్తో వాళ్ళు నేర్చుకోవడం కూడా ప్రారంభం చేస్తాం. మరి అదే కాకుండా నేను కోదాడలో ఉన్న అన్ని స్కూల్స్కి 5 కంప్యూటర్స్ చొప్పున నేను నా నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు అవి 2 కూడా మేము ప్రారంభం చేయడం. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్ సిటీలో ఎట్లయితే పిల్లలకి చదువులో అందుబాటుకు కంప్యూటర్స్ ఉంటాయో అదేవిధంగా మీరు వెళ్ళి చూడండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఫోటో కూడా తీసి ప్రజలందరికీ మీ వార్తల ద్వారా తెలియజేయండి. అది చాలా బాగా సెటప్ చేసినాము అండ్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కేవలం కంప్యూటర్ క్లాస్ కాకుండా పిల్లలందరికీ అంటే ఏ క్లాస్ ఉన్నా ఈరోజు హెడ్ మాస్టర్లకి చెప్పడం జరిగింది, మీరు అది కంప్యూటర్ లైబ్రరీగా కూడా వాడుకోండి, డిజిటల్ లైబ్రరీగా. వాళ్ళకి ఏమన్నా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇంకేదన్నా అవగాహన కోసం లైబ్రరీ కూడా వాడుకోవాలి అని. ఎందుకంటే నిధులు తక్కువన్నాయి, మనకు అవసరాలు ఎక్కువన్నాయి. కాబట్టి ఆ 25 కంప్యూటర్లు చక్కగా స్కూల్ మొత్తం 150 పిల్లలున్నా, 550 పిల్లలున్నా, 800 పిల్లలు అది డిజిటల్ లైబ్రరీ కూడా వాడితే వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రేపు నాడు అవగాహన ఎక్కువై ధీటుగా సిటీ పిల్లలతో ధీటుగా మన పిల్లలు కూడా చదువులో ముందుకుంటారని ఉద్దేశంతో చేయబడింది.